సేతి అని ఒక ఇన్స్టిట్యూట్ ఉంది, సెర్చింగ్ ఫర్ ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ ఇంటెలిజెన్స్. వేరే గ్రహాల్లో కూడా ప్రాణం ఉండే అవకాశం ఉంది కాబట్టి ఒకవేళ ఎప్పుడైనా ఏలియన్స్ కానీ టచ్లోకి వస్తే వాళ్ళతో ఎలా కమ్యూనికేట్ చేయాలి అని చాలా సంవత్సరాలుగా ట్రై చేస్తున్నారు. ఏలియన్స్ కోసం చాలా మెసేజ్లు శాటిలైట్ ద్వారా పంపిస్తున్నారు. వాళ్ళు ఏ భాషలో మాట్లాడతారో తెలియదు కాబట్టి అన్ని భాషల్లోనూ హలో అని, గుడ్ మార్నింగ్ అని మెసేజ్లు పంపుతున్నారు. అయితే నిజంగా ఆ ఏలియన్స్ టచ్లోకి వస్తే మనం కమ్యూనికేట్ చేయగలమా అన్నది పెద్ద ప్రశ్న. ఏలియన్స్ మర్చిపోండి, ఇక్కడ నుండి ఒక 5,000 సంవత్సరాల తర్వాత ఇక్కడ ఉండబోయే మనుషులతో మనం కమ్యూనికేట్ చేయగలమా? ఫ్యూచర్ హ్యూమన్స్తో మనమే, మన మానవ జాతే. కానీ మనం చెప్పేది వారికి అర్థం అవుతుందా అంటే ఇంపాసిబుల్. అనుక్షణం లాంగ్వేజ్ మారిపోతూ ఉంది. మన నాలెడ్జ్ని వాళ్ళు ఇంటర్ప్రిట్ చేస్తారని గ్యారంటీ లేదు. అలాగే మనకి మ్యాథమెటికల్ సింబల్స్, ట్రాఫిక్ సింబల్స్, ఎయిర్పోర్ట్లో కస్టమ్స్కి, లగేజ్కి, రెస్ట్ రూమ్స్కి సింబల్స్ ఉంటాయి. అవి చూస్తే ఫ్యూచర్ హ్యూమన్కి ఎలా అర్థం అవుతాయి? 2 పెగ్గలేస్తే మనకే రోడ్డు సిగ్నల్స్ అర్థం కావు. ఏది రెడ్డో ఏది గ్రీనో తెలియడం లేదు. అందుకే ఫ్యూచర్ జనరేషన్స్తో కమ్యూనికేట్ చేయడం కోసం ఒక ఐడియా ఉంది, సెమియోటిక్స్, టు అనలైజ్ ద వెర్బల్ సైన్స్ అండ్ విజువల్ సైన్స్. మనం మాట్లాడే లాంగ్వేజ్, సింబల్స్ ఫ్యూచర్ హ్యూమన్స్కి మీనింగ్లెస్ అనిపిస్తాయి. అలా అయిపోకుండా చేసే ప్రయత్నమే సెమియోటిక్స్. ఎవ్రీ 250 years ఒకసారి దీన్ని అప్పుడున్న జనరేషన్ అప్డేట్ చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడున్న సింబల్స్, సిగ్నల్స్, ఎమోజీస్, లోగోస్, కరెంట్ కమ్యూనికేషను, ఇలా ఇన్ఫర్మేషన్ దాచుకుంటూ అప్డేట్ చేసుకుంటూ వెళ్ళాలి. అలా వెళ్తే 5,000 సంవత్సరాల తర్వాత పుట్టిన ఎదవకి మన గొడవ ఏంటో కొంచెం అర్థమయ్యే అవకాశం ఉంది. 7,000 సంవత్సరాల క్రితం ఇండియాలో నియోలిథిక్ పీరియడ్, అంటే రాతి యుగం. వాడు మనం ఎదురెదురుగా కూర్చుంటే కోలాటం ఆడుకోవాలి తప్ప మాట్లాడడానికి ఏమి ఉండదు. అంతెందుకు, మన కంటే 2,000 సంవత్సరాల క్రితం మనిషితో కానీ ఇక్కడ నుండి 2,000 సంవత్సరాల తర్వాత మనిషితో కానీ మనం కమ్యూనికేట్ చేయలేం. భాషలు మారిపోతాయి, రిలీజియన్స్ మారిపోతాయి, ఉన్న దేవుడు చచ్చిపోయి కొత్త దేవుడు పడతారు. మనం నమ్ముకున్న ఫిలాసఫీలు ఉండవు. మన డిఎన్ఏ మారిపోయి ఎవాల్వ్ అయిపోతాం. మనుషులు పొట్టో పొడుగు అయిపోతారు, వేరే స్పీసీస్లో తయారైపోతాం. 2,000 సంవత్సరాల తర్వాత గ్రేవ్ యార్డ్లో మన స్కెల్టన్ వాళ్ళకి దొరికితే మనం వాళ్ళకి ఏప్స్లా కనబడతాం. అంతెందుకు, ఆనాటి విజయనగర సామ్రాజ్యంలో ఉన్న మనిషిని తీసుకొచ్చి ఇప్పుడు విజయనగరంలో ఉన్నవాడి ముందు పెట్టండి. వాడు చెప్పేది వీడికి అర్థం కాదు, వీడు చెప్పేది వాడికి అర్థం కాదు. ఇద్దరూ విజయనగరం వాళ్ళే, ఇద్దరూ తెలుగే మాట్లాడతారు. కానీ ఒకరి తెలుగు ఒకరికి అర్థం కాదు. ఎందుకంటే మన ప్రొనౌన్సియేషన్ బట్టి స్లాంగ్ మారిపోద్ది. స్లాంగ్ వల్ల కొత్త పదాలు పడతాయి, పదాల వల్ల మీనింగ్ మారిపోతాయి. కాబట్టి మనం ఆహా ఓహో అనుకుంటున్న మన బిలీఫ్లు కానీ మన సిద్ధాంతాలు కానీ అన్నీ గాల్లో కలిసిపోతాయి. అందుకని చిన్న చిన్న విషయాలకి బీపీ తెచ్చుకొని కోపంతో ఊగిపోని అవసరం లేదు. ఫ్యూచర్ హ్యూమన్స్ దాకా ఎందుకు, ఒకే ఇంట్లో మొగుడు చెప్తుంది పెళ్ళానికి అర్థం కావడం లేదు, పెళ్ళని చెప్పేది మొగుడికి అర్థం కావడం లేదు. సెమియోటిక్స్ అని నమ్ముందా?